అగో చెట్టుకు నీళ్ళు వేయమన్నా నీళ్ళే వేయలే. ఎర్రటెండల చెట్టు చచ్చేపోతుంది. అయ్యో మంచి జామకాయలు కాసే జామ చెట్టు. చక్కెర కమ్మ ఉంటాయి మా జామకాయలు. బుజ్జి అమ్మేదిరా? మమ్మీతో బయటికి పోయింది డాడీ. లేదు. అవునా? ఇంకా జామ చెట్టుకు నీళ్ళు వేయమంటే వేయలేదు. ఎటు పోయిందిరా బయట తిరగడానికి? అరే గింత చిన్న చిన్న పిందెలు అయితేనే మంచిగా తీయ ఉండనే కాయలు. ఇంకా నీళ్ళు వేయచ్చు కదా మమ్మీ. ఏమో నాకెవరిక, మమ్మీకి చెప్పు. నువ్వన్నా వేయచ్చు కదా, గింత పెద్దగా అయినావు. నిన్న నీళ్ళు పోతే తప్పైందా? అబ్బో నీళ్ళు మొత్తం నాకు కడుపులో నేను మొయ్యా. అవునా? ఏ పని చెప్తే చేస్తావు, ఏ పని చెయ్యవు. ఏ పని చెప్పినాక అంతే. అన్నం పెట్టుకురాపో. ఒకసారి అన్నం పెట్టుకొస్తే వేడి లేదని తిట్టినావు కదా, నేను పెట్టుకున్నాను. ఇంట్లో బిత్త పిల్లుంటే ముంత కాసరా అంటారు. ఏం లాభం? ఏదో ఒకసారి అన్నందుకు గింతగానం ఓ పెట్టుకురారు అంటారు. ఆరబుజ్జి ఏందో ఏమో. ఏం తిన్నారు మీరు? ఏం తిన్నారు? ఏం తిన్నాం? పప్పాషారా మామిడికాయ పచ్చడి వేసింది మమ్మీ. అవునా? కూర ఏం వండలేదా? కూర వండకనే మామిడికాయ పచ్చడి తోడి పెట్టింది. అవునా? అయితే ఏం కూర వండలేదా? వండలేదని చెప్తలేనా? మామిడికాయ పచ్చడి ఉన్నాయి, తినిపో. అయ్యో ఇదేంద్రు ఇంతగానం బతుకు బతికి తొక్కేసుకొని తినన్నా? మేము తింటలేదా చిన్న పొలగాలం? నువ్వు కూడా తినిపో. నేను తినుడు కాదు కానీ మీ మమ్మీ ఏది? చెప్పినా కదా ముచ్చటికెట్టో పోయిందని. చెప్పినావు. నువ్వు కడుపు నిండా తిన్నావా మరి మామిడికాయ పచ్చడి వేసుకొని? ఏదో ఒకటి కడుపు నిండా అయితే తిన్నా. సరే మంచిది, తినడైతే తిన్నావు కదా. ఆగు, ఇది ఎట్టిపోయింది మరి? ఈ జామకాయలు కమ్మ ఉన్నాయి, చక్కెర వేసినట్టు తీయ ఉన్నాయి. మేమో చెట్టు పెట్టుకోవాలి. ఈ మొలకలేడ తెచ్చినావు అక్క అంటే చెప్పది అక్క. అయినా పోయినసారి మామిడి చెట్టు తెచ్చి పెడితే నీళ్ళు పోయాక ఎండైపోయింది. నాకు చెట్లు ఏం వాక, నా పని నాకే తీరది. ఇట్లా ఎవరైనా చెట్టు పెడితే వాళ్ళకి తెలియకుండా తెంపుకొని తినాలి. ఇదే మంచిది. లేకపోతే ఎప్పటికీ నీళ్ళు పోసుకుంటూ ఉండాలి. ఎప్పటికీ చెత్త చెదారం అంతా ఊసిపోయాలి. మళ్ళీ ఏమైనా మొలకలు మొలిస్తే అవి తెంపాలి. ఓ పెద్ద ఆగటం చెట్లు ఉంటాయి. వర్షి ఏం చేస్తానవే ఇక్కడ? ఏం చేద్దానా? చింత చెట్టు కింద యువతన ముచ్చట్లకు అత్తది కావచ్చు అని చూస్తానా. ఒక్క తిట్టు ముఖాన్ని అత్తనే లేదు ముచ్చట్లు పెడదామంటే. అరే ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటే నాకు అర్థం కాదు కానీ ఇంట్లో ఉడకపోతాన్ని. ఎండకు వడగార్పులకు ఆ రేకులకు అసలు వసపడతలేదు. అందరూ మంచిగా కూలర్లు పెట్టుకొని చల్లగా రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. మన కూలర్ పాడా ఆ ఫ్యాన్ తిరిగినట్టే వడగార్పులు వచ్చినట్టే. అరే వస్తాయి. అరే వడగాడుపులు వస్తాయి ఏంది? ఏది వస్తేంది? ఇంట్లో ఉండాలకి ఎండలు వచ్చి గిడ కూర్చుండేది చెట్టు కింద. అదే ఉడకపోతలా మొత్తం ఉడికేటట్టున్నా నేను. అందుకని చింత చెట్టు కింద చల్లగా ఉంటది. ముచ్చట్లు పెడితే అట్నే టైం పాస్ అవుతుంది అని మొక్కన వచ్చిన. ఏం దానికేమున్నది? ఓకే అతి. మరి నాకు అన్నం పెట్టవా? ఏంది ఏం కూర? ఒక పచ్చడి చేసామట కదా? అవును పచ్చడి చేసిన. కూరగాయలకు నువ్వు పైసలు ఇచ్చిపోయినావా? కూరగాయలకు పైసలు ఇచ్చిపోతే ఆ కూరగాయల బండి వచ్చినప్పుడు కూరగాయలు తీసుకుందు. పైసలు లేవా దగ్గర? పైసలు లేని కూరగాయలు ఎక్కడికి తీసుకురావాలి? ఓ అంటే ఉరికెత్తాయి కూరగాయలు. అరే గట్ల కాదే. పైసలు అంటే ఉన్నాయి కానీ మరి నాకు పాయింట్ జేబులు చూసుకోవా? పాయింట్ జాబ్లో నేను చూసినా. పాయింట్ జాబ్లకి అందుకపోతావు అని మళ్ళీ అదో పేరా నాకు? నువ్వు కూరగాయలకు పైసలు ఇస్తే కొందు కూరగాయలు ఉండదు. మంచి మామిడికాయ పచ్చడి వేసిన పెట్టుకొని నేను వద్దంటాను. నేను పువ్వు వండినా ఆ మామిడికాయ తక్కున్నది. ఆ మామిడికాయలు కూడా ఆ సీతక్కల చెట్టుకుంటే తెంపుకొస్తానా ఆయన గోడ దుంకంగా చూసింది సీతక్క. అయ్యో ఓదికి పొట్టు తిడుతోంది. ఆయన సరే ఏమైతుంది తిడితే తిట్టని షో తినబడినట్టు సప్పుడుగా కట్ చేసిన. మామిడికాయ పచ్చడి మంచిగా పెట్టిన ఘాటు మంచి తలకి తగులుతుంది. తిను. గామె మామిడికాయలు నువ్వెందుకు పట్టుకొచ్చినవే? ఆమె కడికి కాకుల పోతుంది కాదే. పోయేది కాకులకు పోయాని గద్దలకు పోయాని. మనం ఏం చేయాలి? పోయాలి ఆకలి అంటారు. ఇంత పెరుగు ప్యాకెట్ తెచ్చి పెరుగు వేసుకొని తింటా అంటే అద్దంటారు. ఇక అదంతా కాదు కానీ ఇగో మరి ఎట్లా ఇప్పుడు నా కూర ఎట్లా? నేను కూరలేని ఎట్లా తింటా? పచ్చడి తింటానా ఎప్పుడన్నా? నువ్వు వచ్చినావు కొత్త చుట్టానివి, మొత్తం అమెరికాకి దిగొచ్చినావని పచ్చడి తినవా నువ్వు? మేము తింటలేమా? ఇంట్లో ముగ్గురం తిన్నాక నువ్వు తినడానికి ఏమున్నది? అంటే అమెరికా దిగతే పచ్చడి కాకుండా కూర చేసి పెడతావా? వాళ్ళకి కారం పడదట కదా తెల్లోళ్ళకు, అందుకనే కారం పడదని వేరే చేసి పెడతారు. లేకపోతే చుట్టాలకు వేరే చేసి పెడతారు. నువ్వేమైనా కొత్త చుట్టానువా? ఏదో ఒకటి వేసుకొని నేను మంచి కారం మామిడికాయ ముక్కలు కట్ చేసినా, ఇంత కారం పోసినా, ఉప్పు పోసినా, ఘాటు మొత్తం తలకెక్కుతుంది. తింటే మళ్ళీ రాత్రి దాకా నువ్వే అన్నం అడగవు. అదే ఘాటు తలకెక్కుతుంది, తెల్లారితే అవుట్ మొత్తం బయటకి ఎక్కుతుంది. కానీ ఇప్పుడు అది కాదు. ఏదన్నా కూర అండిపోయినావు? ఏదైనా కూర? ఏం కూర వండాలి? ఆ మామిడికాయ తొక్క పెట్టి తిన్నందుకే అడుగుతుందో అడగదు. ఆ సీతక్క బొచ్చ తిడుతుంది. ఇప్పటికి వినబడుతుంది కానీ ఇది వినబడినట్టు సపదాకుంటా.
ఇప్పుడు ఉండు కాదే ఇప్పుడు ఎట్లా మరి నేను ఎట్లా తినాలి నాకు ఆకలి పాటు పడుతుంది కదా ఆకలి అయితే మేము వేసుకొని తొక్కేసుకొని తినలేదా నువ్వు కూడా గట్లే తిను ఆ తొక్కు ఘాటు ఉంటుంది అని చెప్పనే వాడివి నాకు ఎట్లా నా పరిస్థితి మంచిగా ఉండదు కాదే ఏం మంచిగా ఉండదు కూరగాయల పైసలు ఇచ్చిపోవాలని తెలియద్దా నీకు కూరగాయల పైసలు ఇచ్చి ఇట్లా అవునా ఇట్లా రాకపోవు అరే కాకపోడు కాదే నేను ఎట్లా తింటానే ఏదైనా వంకాయో టమాటో ఏదండి నా తింది కాదే ఏదైనా అంటే మరి పెళ్ళని చేత కొన్ని పైసలు పెట్టాలి కూరగాయలకో పాలకో పండ్లకో కూరగాయలు ఉన్నారు ఏదైనా అడుగుతారు అని నా చేత పైసలే పెట్టావు అరే నువ్వు పైసలు పెడితే పానీపూరిలో కట్టి ఇటే తింటావు కాదే ఉట్టి వనుక తింటావు ఉట్టికి ఎంత కానీ పెట్టలే తింటానే అంతే ఖర్చు పెట్టలేను కదా ఏం పైసలు కదా అని చిత్తకాయతాలు వాడెత్తలేను కదా తింటానే కడుపులకే పోతాను కదా అన్ని కడుపులకే పోతానాయి ఇంకా ఒక్కొక్కరు అయితే ఇంకా చీరలు కొంటారు జాకెట్లు కొంటారు కానీ ఆయన కొంటలేవు అదే కడుపులకే వాడుతున్నా చీరలు చాలా ఏమున్నది కట్టిన చీరనే కట్ట అయిపోయాయి బొత్త చూసుకోవాలి మనం తిండి కడుపుకు మంచిగా తిండి ఉండాలి కంటి నిండా నిద్ర ఉండాలి గదే ఆస్తి నాది అంతే మీరు అనుకుంటారు కావచ్చు బిల్డింగ్లు ఉండాలి పొలాలు ఉండాలి అవ్వు ఉండాలి జాగలు ఉండాలని నాకు తిండేనా ఆస్తి నేను కడుపు నిండా తింటా కంటి నిండా నిద్రపోతా అంతే మంచిదే కానీ అది కూడా మంచిదే కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంది నీ పరిస్థితి ఏంటంటే ఏమున్నది మామిడికాయ పచ్చడి వేసుకొని తినమని చెప్పాలి పడితే అబ్బో తినలేనే ఇవో పని చేస్తా నా దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి దాంతో చికెన్ తెస్తా మంచిగా ఆడుతావా సరే తెచ్చుకోపో చికెన్ తెస్తా వండనా మేమైతే తినున్నాం నువ్వు తిందువు గాని సరే అమ్మయ్య నేను ఒక్కనేనా తినడు ఇప్పుడు మీరైతే తిన్నారు కదా మేము తిన్నాం తిన్నాం మామిడికాయ పచ్చడి గిచ్చడి కానీ మంచిగా చంపినాం ఓకే మంచిది అయితే నేను కిలంతా చికెన్ తెస్తా ఇక మీరు కొంచెం పావు కిలంతా తిన్నా కానీ నాకు పావు కిలో మిగులుతుంది దాని అటు ఇటు వాసన చూసి తిన్నా కానీ తెస్తా అంటావు కదా తేపో సరే నేను చికెన్ పట్టుకొస్తాను మీ ఇంట్లో అన్ని తయారు చేసి పెట్టి మరి వండుతా మా వండుతా ఉల్లిగడ్డ మిరపకాయలు ఉన్నాయా ఉన్నాయి అన్ని ఉన్నాయి మసాలాలు కూడా అన్ని ఉన్నాయి సరే మంచిది ఓకే నేను పట్టుకొస్తానే ఈ మిరపకాయలు కోస్తే చేతులు మండుతాయి ఈ ఉల్లిగడ్డలు కోస్తే కళ్ళు మండుతాయి ఆడోళ్ళకి ఏందో ఏమో ఈ తిప్పలు వీళ్ళు ఏది మెచ్చితది చేసి పెట్టాలి రూపాయి తక్కువలేరు చికెను అబ్బో పిరం అన్ని రేట్లు పిరమైనాయి కొత్తరం అనే మర్చి కొత్తరం అన్నీ అయినాయా మిరపకాయలు కోసినా ఏడ్చుకుంటా ఉల్లిగడ్డ కోసినా కొత్తిమీర పుదీనా ఇంట్లోనే ఉన్నది ఇక వండుడే తెచ్చినావా తెచ్చినా తెచ్చినా కిలో చికెన్ తెచ్చినా 260 రూపాయలట ₹1 తక్కువ ఇయ్యలేదు ఇక నడుము ఏంది 260 రూపాయల కిలో చికెన్ తీసుకొచ్చినావా మేము తిన్నాక తీసుకొస్తాను తినక ముందు తీసుకొస్తే మేము ఇంత తిందాం కదా మీరు తినరని తెలిసే పట్టుకొచ్చినా కానీ ఇగో మంచిగా పెద్ద కొట్టించిన ముక్కలు దగ్గర కండు అబ్బో దగ్గర కండు అయితే నాకు రాదు మరి ఏమైనా అరకత్ బరకత్ ఉండాలని పులుసు పెట్టడం నేర్చుకున్నా దగ్గర కండు నాకు రాదు దగ్గర కండు రాదంటే మేమే ఏముండదే నీళ్లు తక్కువ వస్తాయి దగ్గర కండి అంటే నడు కడిగి దండు ఇది వరకు తెచ్చినప్పుడు నేను కడిగి వండితే అంత రక్తమే పోలేదు నీ శ్వాసన వస్తుంది కూర అంతా పాడు చేసినావు అని నన్ను పొల్లు తిట్టినావు నేను కడిగా నువ్వే కడుగుతారని నీకు వండుతా కడగకుండా తిట్టారానే మరి నీ శ్వాసన వస్తా అంటే సపాటు కొట్టుకుంటున్నా అందుకనే నిన్ను కడుగుమంటానా నువ్వు కడిగి నేను వండుతా సరే మంచిది గిన్నెదేపో కడుగుతా ఈ కడుగుట్లో చూతారా ఆనే ఏ పని చెప్పినా ఏదో ఒక వంక నీ శ్వాసన రాకుండా కడగరాదట నీ అయ్యవ్వ ఏం నేర్పించిందిగా ఈ చికెన్ అంటూ నేర్పియకుంటే ఇంకే నేర్పించిల్లే రాములా నడువు గిన్నెదేపో అయ్యా పోతాను నాగరాదు ఏడ్చుకుంటా కోసిన ఈ ఉల్లిగడ్డ గురించి ఆలోచిస్తలేవు కానీ కడుగుడు అయ్యవ్వ నేర్పన్నట అయ్యవ్వ అన్ని నేర్పించే పంపించిర్రు నీ దగ్గరికి వచ్చినాక ఇట్లా అవుతుంది ఎందుకైతుంది మరి ఎందుకు బరాబరి చేసాక మేమెందుకంటాం గిన్నె పట్టుకరా లేట్ అవుతుందా అయ్యో మిషన్ అనుకుంటానమ్మా రయ్య ఉరికానికి ఆడికి ఉరికి రానేవర్తి ఇవటు ఇడితే మిషన్ కంటే ఎక్కువనే ఉరుకుతారా పాడు తుత్తురు అని అబ్బా పెద్ద ముక్కలు కొట్టించిన ఇలా పీసులు వీక్క తినాలే ఈ కడుగుడికి పెద్ద సుతారమూలే ఎత్తది మరి నేను కదే కడుగుడు కడుగుతా నువ్వు మెచ్చావు కదా ఇప్పుడు ఏమో పాటు ఇప్పుడు వెళ్ళేందుకు ఇక వంట అయిపో ఇగో మసాలాలు ఎక్కువేయి ఉప్పు కొంచెం తక్కువేయి జరా బీపీ పెరుగుతుంది నేను అన్ని బరాబరే ఎత్తా నాకు తెలుసు నేను వేసే కాడికి ఎత్తా నీకు నచ్చకపోతే నువ్వే వండుకో
అయ్యో మా ఇల్లు ఎత్తుకెళ్తామే కిలో చికెన్ తెచ్చినోడిని అన్ని చెప్పొద్దా? ఇప్పుడు హోటల్ వేరేప్పుడు గిదే గదే గిది మంచిగా గిది చెడ్డగా అని చెప్పి చెప్తాం. అదే చెప్తానా? దానినే తప్పు తీసుకుంటావానే? నాకు వచ్చిన తీరు నేను పడతానంటానా? నువ్వు మసాలాలయ్యి గసాలయ్యి గిట్లయ్యి గట్లయ్యి అని హోటల్లోకి చెప్పినట్టు నాకు చెప్తానంటే నాకేడా కుదురుతుంది? నాకు వచ్చినట్టు పడతానంటానా? దానిలో తప్పున్నదా? వచ్చినట్టు పడతానంటే తింటా తిను, లేకపోతే నువ్వు వండుకో అంటానా? నాదేమైనా తప్పున్నదా? నీ తప్పులేదు నా తప్పులేదు కానీ ఇది ఖరాబ్ చేస్తుంది. అయింది కూర కిలో కూర. నువ్వు ఎటన్నా పోయిరాపో, అర్ధగంటలు అవుతుంది కూర, కూర్చుండి తిందువు గాని. పోయొచ్చే పని ఉన్నది కానీ పిల్లలు నువ్వు చికెన్ తింటారు కావచ్చు, తింటారా? మాకెందుకు, మేము అన్నమే తింటివి, గీ చికెన్ కాశపడి ఉన్నావా? గదే మరి వీళ్ళు ఎట్లా తినరు, మామిడికాయ పచ్చడితో ఇరుగా తిన్నట్టున్నారు. ఇక తినరు. నేను ఉన్న కాడికి పైసలు పెట్టి చికెన్ పట్టుకొచ్చిన, ఇక వచ్చి కమ్మగా తినచ్చు. ఇక ఏం కాదు. ఇగో నేను బయటికి పోయేస్తానే, జర అండిపెట్టు, తొందరగా అండిపెట్టు తినకొల్లి. గీ చికెన్ తింటామా? కమ్మగా మామిడికాయ పచ్చడి పిల్లగాళ్ళు నేను కమ్మగా తిన్నాం. సరే మంచిది, నేను పోయేస్తా. చికెన్ ఉడికే వరకు మంచిగా ఇంత కళ్ళు తాగుతా, ఇంత పట్టుకపోతా. ఏ పాటు చెప్పు, ఈ తాళ్ళు ఇంటి దగ్గర ఉంటే అయిపోవు, దమ్మార తాగుతూ రోజు ఇంత ఇది వరకు దాకా నడుచుడు కాబట్టి. అన్నా నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న. కళ్ళు ఉందానే? ఉందన్నా, చాలా రోజులే కనబడక. ఇక చాలా రోజులు అంటే పైసలు ఉండద్దా? ఉన్న తీర్లేకుంటాను. పైసలు ఉన్నప్పుడు రానేది రాదు, అప్పుడప్పుడు గట్టనే అంటావు, మళ్ళీ పైసలు కొంచెం ఫోన్లు చేస్తావు. అయ్యో ఇక మరి వారం రోజులు 10 రోజులు అవుతారు, ఊగా ఎన్ని రోజులు ఎక్కువ అవుతారానే? గదే మరి గదే ఉండద్దా అంటా. నీకు ఎందుకు కానీ ఇగో బాటిల్ అంతా పోతావా? బాటిల్ పోతా. ఇగో సగం తాగుతా, సగం పట్టుకపోతా. ఎంతనే ఇప్పుడు? ఎట్లా రేట్లు ఎట్లున్నాయి? 150 రూపాయలే. 150 రూపాయలా? పోయి ఓ సగం తాగి సగం పట్టుకపోతా. చిన్న బాటిల్ ఇవ్వాలన్నా ఇలానే మొత్తం పోయానా? దీని ఇక నీ ఇష్టం మరి, సగం అయితే తాగుతా. ఇలానే మొత్తం సగం తాగి సగం పట్టుకొని పో. ఓకేనే, కూర్చో. కూర్చుంటావా? గుడిసెలో కూర్చుంటావా? ఇక కూర్చుంటా. ఫ్యాన్ ఉన్నది గుడిసెలో అయితే. ఇక ఫ్యాన్ ఎందుకు, ఇక చల్లగా చెట్టు కింద చల్లగా. సరే కూర్చో అన్న, మంచిగానే ఉన్నది. కూర్చో. ఏ ఆకేవాళ్ళది? ఆకు ఫ్రెషేనే, కొత్తదే. ఫ్రెషేనా? ఫ్రెషే. మరి లొట్టితో పట్టరా చదువుదాము? ఎట్లయినా మంచిదా పట్టు పోయి. ఏందే మరి మోకి ఇడిచినావు? ఇక అయిపోయిందన్న, కొంచెం ఊరికి పోదామని కొంచెం తొందరగా పని చేసుకున్నా. మంచిది పట్టు. మెల్ల మెల్ల మొక్కాలే, అందరు దేవతలు మంచుకోవాలి, కొట్లాడుకోకూలి. పట్టుకపోవడానికి ఇదే పోయానా వేరే పోయానా? ఇదే పోయి అన్న, మంచిగున్నది. అబ్బా కళ్ళు మంచిగున్నదే. ఇదే పోయి ఇదే పోతానా? అబ్బా ఇక్కడికి వచ్చి తాగితే కమ్మగా అనిపిస్తుంది. ఇంటికి తీసుకుపోతే గిట్ల ఉండదేమే? బాటిల్లో పోసి గట్టిగా పడుతుంది అన్న. బాటిల్లో పట్టుకపోతే కొంచెం గట్టి పడుతుంది అన్నట్టు, చేంజ్ అవుతుంది. ఇక చికెన్ తెచ్చుకున్నా, ఇక ఒక్కనే తినాలి. కిలో చికెన్ తెచ్చుకున్నా, ఇక కూర్చుంటే మెల్లగా తింటా. మరి ఇక్కడికి తెచ్చుకోపోయినా అన్న? ఇక్కడ తెచ్చుకుంటే మీరందరూ అడుగుతారని తెచ్చుకోలే. మరి ఇంటికాడ ఒక్కని కొడుతుందా? ఇక ఏం చేస్తాం, ఓడగొట్టాలి. ఇక నాకట్ట నేను పడతా. ఇక్కడికి వస్తే అందరు కలిసి తినరా? అందరం మనిషి ముక్కరా అందుకుంటే ఇక్కడ సాయం. అబ్బో ఇక్కడ కథ మంచిగా ఉంటుందా? మంచిగా ఉండదు. ఒకసారి కట్టండి, నేను ఒకసారి పుట్నాలు తెచ్చుకున్నప్పుడు ఏం చేసేళ్ళు, మనిషిని చేతులు పట్టి అన్ని కథమైనవి. అయ్యో అంతమందం కళ్ళు ఎక్కువ తాగబోదు అనే? ఇక అంతమందం కళ్ళు అంటే ఇక పుట్నాలు వేరే ఉంటుంది, కళ్ళు వేరే ఉంటుంది. కానీ అంటే చికెన్ కొంచెం ఎక్కువ రేటు కదా. ఇప్పుడు కళ్ళుకుని చికెన్కు సేమ్ రేటే. బాటిల్ 150, చికెన్ కిలో 150, అంతే ఉన్నది. 200 తీసుకున్నా నాగరా? లేదే. ఏమో పట్టు, ఒకడ ఓ తీరు ఉంటుంది, ఒకడ ఓ తీరు ఉంటుంది. ఫ్యాన్ కార్డు కూర్చుని పరా గుడిసెలా? అద్దన్న చెట్టు కిందనే చల్లగా ఉన్నది, అంతేనా అనిపిస్తుంది. పోతావు ఇంకో దమ్బోయి, మంచిగా కమ్మ ఉన్నది. పోయి అయ్యో కుండలది పోతావా, దీనిది పోతావా? ఏం కొంచెం 50 రూపాయలు ఎక్కితూ పట్టరా, ఏమవుతుంది? అయ్యో అవునా? అయితే దీనిలో అయిపోయినావు. సరే పట్టు. అబ్బా ఇక మరి పోతానే, ఇక పోతానా? పైసలు నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. వాస్తవానికి పైసలు లేవు, నేను వారం రోజులు ఇత్తది. అయ్యో నువ్వు వస్తాను, నేను సంబరపడ్డా కాదే. ఇక పోతానే అన్న, ఏమనుకోకు. అయ్యో వారం వరకు ఇస్తా, నువ్వేం రంది పడకు. నేను ఊరికి పోదాం అనుకున్నా, నువ్వు వస్తాను నగదు ఇస్తావు వచ్చా నేను అనుకున్నా కాదే. నగదు ఇద్దాం అనుకున్నా కానీ లేవే. ఇక చికెన్ కానీ అయినాయి, చెప్పినా కదా 200 రూపాయలు అన్నీ అయినాయి. ఇక ఇత్తది. సరే సరే మంచిదన్నా. మంచిదే, పోయేస్తా. మంచిదన్నా, మంచిదే. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ.
మమ్మీ కమ్మ వాసన తను చికెన్ వండుతారువా? అవునే బుజ్జి, చికెనే. బాపు అప్పుడు పట్టుకొచ్చిండు చికెన్, ఇక వండుతాను. అయిపోయింది ఇక దగ్గర పడ్డట్టే. అబ్బా నేను చికెన్ కర్రీతో మంచిగా తింటా. నేను కూడా మమ్మీ నాకు చికెన్ కర్రీ అంటే మస్తు ఇష్టం. అవునా? సరే, మీ బాపు చికెన్ కిలోనే పట్టుకొచ్చినట్టున్నాడు. మనం తల ఇంత తిందాం, మీ బాపు కొంచెం ఉంచుదాం. సరేనా? సరే మమ్మీ, నాకు బాగా ఆకలి అవుతుంది. అన్నం తీసుకురా. తమ్ముడు నీతో గేమ్ తర్వాత ఆడతారా? సరే అక్క. మమ్మీ నాకు కూడా చికెన్ కావాలి అన్నంతోని. సరే తిందాం రాండి. మీ బాపు వచ్చినాక నలుగురం కూర్చొని తింటాం, మంచిగా ఉండు. కానీ మీ బాపు ఏది వరకు వస్తాడో మీకు పెడతారా అండి? బిత్తంత కళ్ళు ఎక్కువ పోసినందుకు 50 రూపాయలు ఎక్కువ తీయాలంటాడు. నేను మొత్తం పైసలు ఇవ్వకుండా వచ్చిన. ఇక పోతాను కళ్ళు మండవ కాడికి పోనేమోను. కానీ అబ్బో ఎండ పాడబడి ఎండ బాగా కొడుతుంది. ఇక్కడ కూర్చుండి ఓ బొట్టు తాగిపోతా. ఎండకు వశపడతలేదు. అబ్బో అబ్బో ఇక బాటిల్ అది కూడా అందరి దేవతలు పంచుకోవాలి. డాడీ ఉంటే మంచి కూడా అందరం కలిసి తిందాం. మరి ఏం చేస్తామే, మీ బాబు పోయి ఎదువారా ఇగత్తలేడు అగత్తలేడు. మరి మీకు ఆకలి అవుతుంది అంటారు కదా, తినండి మీరు తినండి. నాకు పెద్ద పెద్ద ముక్కలే మమ్మీ. నాకు కూడా సూపర్ మొత్తం ముక్కలే మమ్మీ. సరే రా తినండి, మంచిగా కమ్మగా తినండి. తినండి. అబ్బో సగానికి ఎక్కువ వచ్చింది. ఎండకు దూప బాగా అవుతుంది. అబ్బా కళ్ళు మంచిగా ఉండేసరికి రప్ప పోతుంది. ఇంకొంచెం తాగుతా. మమ్మీ అయిపోయింది, ఇంకో 2 పీసులే. 2 పీసులా? అప్పుడే తిన్నావు అని బుజ్జి? నాకు కూడా మమ్మీ అయిపోయింది. అరే ఇప్పుడే తిన్నావారా? నేను చేసిన కూర నీకు మంచిగా నచ్చింది. పొలాలకు ముక్కలంటే బాగా ఇష్టం. మామిడికాయ తొక్కంటే ముక్కిర్చిర్రు మూతీర్చిర్రు. తినండి తినండి. తిను. నేను చేసిన కూర నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఉంది కదా బుజ్జి? అవును మమ్మీ, మంచిగా ఉంటుంది. అవ్వా 2 లీటర్లు అయినా పొల తిప్పుతుంది. ఇక అద్దు, ఈ బాటిల్ అద్దు ఏమద్దు, సపడే పోతా. ఈ బాటిల్ మోసుకపోవడం ఎందుకు, అందుకనే తాగింది ఇక. అవ్వా అబ్బో ఇంటికి పోయి చికెన్ ఇక ఇరగదేంటా అయ్యి మంచిగా మసాలా ఘాటు తలుగుతా అంటే కిమిరి అంటది. వద్దో తిరుగుడు పువ్వు బోలే సక్కంగా ఉన్నావే పిల్లో మంజులా, ఇంత సక్కంగా ఉన్నావే పిల్లో మంజులా. చికెన్ కూర తింటా అంటే కమ్మగుంటాదే. ఇగో మమ్మీ ముక్కలు అయిపోయినాయి, 2 ముక్కలే. ముక్కలేడునే పట్టు ఇవ్వటు. తిను. నాకు ఇంకో 2 ముక్కలే మమ్మీ, కమ్మలు ఉన్నాయి. తినరా తిను. అరే మన అన్నమే అయిపోలే, మొత్తం కూరని తోడిసిందేనో, సూపు కూడా లేదు. అయ్యో వాడు బాధపడతాడు కదా మమ్మీ, ఇప్పుడు ఎట్లా అంటే నేనేం చేయాలి బుజ్జి? మీ బాబు వణుక్కుంటా కిలో కూరనే తీసుకొచ్చిండు, మొత్తం ఓడిసింది. ఇప్పుడు నేనేం చేయాలిగా? ఇక నువ్వేం చేస్తావు మమ్మీ? ఇది 1 ముక్క తీసుకొని చదువుకోరా నువ్వు. సరతి అక్క, డాడీ ఇంకో కిలో తెస్తే పో మమ్మీ. ఈ కిలో తేవడానికే మీ డాడీ వణుక్కుంటా తిని కూడా తెచ్చిండు, ఇంకో కిలో తెస్తాడా? తినుండి ఇదైతే తినుండి. ఇంకుంటుందా మమ్మీ? ఇంకెక్కడిదే, అయిపోయింది ఇక, మొత్తం ఊడ్చుకొని తిన్నాం. ఇంకెక్కడిదిగా? ఇంకుంటే బాగుండు. ఉంటే బాగుండు కానీ ఇక ఏడున్నది లేదు, మొత్తం అయిపోయింది. ఏం సరిపోయింది? ఏం సరిపోలే, తిన్నట్టే అనిపించలే. కూర ఎంత మంచిగా రుచిగా కుదిరిందిరా, అందుకనే అంత కమ్మగా తిన బుద్ధి అయింది. అవును కదా బుజ్జి, నేను మంచిగా వండినా కదా ఈరోజు? నువ్వు వండినావో మాకు తినబుద్ధి అయిందో, మంచిగా అయితే తిన్నాం. అవును మమ్మీ, ఒక 2 ముక్కలు లేవా? ఇంకెక్కడున్నాయిరా, 1 ముక్క కూడా లేదు. మీ బాబు వచ్చినాక ఎంత ఏడ్చి వస్తాడో. అండేదాకుండి తినిపోవయ్యా అంటే ఇప్పుడే అత్తాను పోయిండు. పోనీ మమ్మీ, కడుపు నిండా కమ్మగా తిన్నాం.
అంతే అక్క అంతే నాకైతే కడుపు నిండింది నేను పోతాలా మమ్మీ నాకు కూడా కడుపు నిండింది నేను పోతాలా అబ్బా ఈరోజు అయితే కూర కమ్మ కుదిరింది అందుకే పొలగాళ్ళు నేను బొక్కల కానుంచి నమ్ములు మింగినాం మంచిగా ఉంది వరిసినే కళ్ళు అయిపోతేంది పుల్లుగా తింటా పెట్టే వరిసిని వచ్చినావా దాదా ఇది దాకా పోయినావు ఎదువారా నీకోసం చూడబట్టి ఇక కళ్ళు కాడ కొంచెం లేట్ అయింది కానీ అన్నం పెట్టు తింటా ఈ కళ్ళు పాడుదా కళ్ళు కోసం పోతే ఎండదమ్ముకి ఒకటే తాగుడు తాగిన కళ్ళు ఇంటి దాకా తెచ్చుకోలే మంచిగా చికెన్లా తినుకుంటూ తాగుదాం అనుకున్నా పట్టుకురా అబ్బో అబ్బో బాగా తిప్పుతాందే పట్టుకురాపోతుందరా అబ్బో తాగచ్చిండు కూర లేదని తెలిస్తే ఏమంటాడో ఆగాగు పట్టుకొత్తా పట్టుకరా తొందర పట్టుకరా చికెన్ ముక్క పట్టుకొని తింటా పట్టుకరావే పట్టుకరా పెడతాను వానే పెడతానా ఇడిదే ఇక నేను షేగర్ కచ్చుకున్నావా చెయ్యి గిట్ల అంటే అయిపోయా ఏమున్నది అయ్యో గట్ల అంటే అయిపోయానా ఎంత మురుకున్నదో ఏమో షేకి ఏం కాదు మురికి కళ్ళుతోనే పోయిందే కళ్ళు కమ్మగా ఉన్నది 2 లీటర్లు కుండలో పట్టేట్టు పట్టింది అయ్యో నువ్వే మొత్తం బొత్తలు నింపుకొని వచ్చినావా పొలగాళ్ళు ఇంత తాగుగా తీసుకొస్తే ఇక పొలగాళ్ళు మామిడికాయ పచ్చడితోనే తిన్నారేమో మళ్ళీ ఎందుకని సపడే కూకున్నా ఇదేందే మామిడికాయ తొక్కేసినవేందే చికెన్ ముక్కలేవి ముక్కలు పట్టుకున్నా ముక్కలే గిద్దింటా నేను అద్దనే చికెన్ తెచ్చింది ముక్కలు ఎక్కడి అంటావు కిలో చికెన్ తెచ్చిపోయినా కాదే వంట ఏమని చెప్పలేదు మర్చిపోయినావా నేను తాగి ఇయ్యాలి నిన్న మరి ఇయ్యాలనే నాకు బాగా గుర్తున్నది నడు చికెన్ తెపో చికెన్ ఎక్కడిది చికెన్ అయిపోయిందా ఏంది ఎవరు తిన్నారు కుక్క తిన్నదా కుక్క తింటదా ఇంట్లోకి వచ్చి మరి ఎట్లా అయిపోతుంది మీరు మామిడికాయ తొక్కుతోనే అందరు తింటుంది తిన్నాం ఇంకా ఏంది మరి చికెన్ ఉండాలి కదా తింటే ఇక మళ్ళీ ఆకలి కాదా మాకు అంటే అదే నాకు ఒక పీసు 2 పీసులు 2 పీసులు వేసినా మంచిదే ఇడితే 2 పీసులు కాదు కూర కమ్మ అయిన వాళ్ళే మొత్తం బొక్కల కాడికలు ఉడుచుకొని తిన్నాం ముగ్గురం కిలో చికెన్ ముగ్గురు ఎట్లా తింటారే నా కోసం తెచ్చుకున్న చికెన్ మీరు ఎట్లా తింటారు మేము ఎట్లా తింటామంటే ఇక మంచిగా బగారా వేసి అదేసి ఇదేసి మసాలాలు వేసి చికెన్ కూర అండుతా అంటే గుమ్మ వాసన వస్తుంది ఇల్లంతా బుజ్జేమో మమ్మీ చికెన్ వండుతానవా అంటే అవునే బుజ్జి చికెన్ వండుతానా అని అన్నా ఇక అన్నం తిందామని కూర్చున్న వాళ్ళే మమ్మీ మంచి కమ్మ వాసన వస్తుంది నాకు చికెన్ కూర వెయ్యి అని అంటే సరే అని ఓ 2 పీసులే కదా అని బుజ్జికేసిన వాళ్ళే మమ్మీ నాకు సూప్ వద్దు నాకు పీసులే కావాలని కన్నయ్య కూర్చున్నాడు ఇక ఏమని వస్తుంది సరే కదా అని వేసినాక 2 ముక్కలు టిక్కులకి ఇట్లా అని మాయం చేసి ఇక మమ్మీ చికెన్ ఇంకా ముక్కలే అని అంటారు దాన్ని ముంగడ పెట్టుకొని ఇంకా ముక్కలే అంటే వద్దని చెప్పన్నా ఆడికి నువ్వు వస్తామని చూస్తూనే ఉన్నా వాళ్ళు అడిగని కుక్క వస్తుందా సరే అని వడ్డిచ్చిన ఇక వాళ్ళ గురించి వాళ్ళు తింటారు కదా నీకు చూసుకుంటే ఉండాలని నేను ఇంత తిన్నా ఓడిచింది మీరు మామిడికాయ తొక్కేసుకొని కడుమిండా తిన్నోళ్ళేనే మళ్ళీ చికెన్ ఎట్లా తింటారే మీరు అంటే మామిడికాయ తొక్కేసుకొని పొద్దుగా అప్పుడెప్పుడో తిన్నాము నువ్వు పోయినావు ఇగరావు అగరావు మళ్ళీ ఆకలి కాదా 5-6 గంటలు గడిచిపోయినాక మళ్ళీ ఆకలి కావా మా అయితే బొత్తలు కావా వచ్చిన కర్మం పాడుపడకి మామిడికాయ తొక్కు అద్దరే నేను చికెన్ తెత్తి మీరు ఏం మనుషులే ఎట్టట మనుషులే మరి వండిన దాకా ఆగి తిని పోకపోయినావు ఓ లెగ్ పీసులు నాకు ఇది కావాలి నాకు తలకాయ కావాలి అది కావాలి ఇది కావాలని పాపం పొరగాళ్ళు తిన్నారు పాపం వాళ్ళకి తిన్నట్టు కూడా కాలేదట మళ్ళీ అట్లా వేయకు కిలో కూర పట్టుకరాకు పాపం పొలగాళ్ళు నాకు లెగ్ పీస్ అంటే నాకు లెగ్ పీసు నాకు చెస్ట్ పీస్ అంటే నాకు చెస్ట్ పీస్ అని పట్టిరి నేనేం చేయాలి ఉన్న గంజి ఉడిచిపెట్టిన అయ్యో భగవంతా శంకరా మొత్తం తిన్నారు అయితే మొత్తం తిన్నారు గందులో ఏం ఊడ్చుకొని తినడానికి ఏమైనా లేదా అరే పొరగాళ్ళు పాపం సరే పోలేదు వాళ్ళు బొక్కలు కూడా నమ్మి మింగిండ్రు మాకు సరే పోలేదు ఊడ్చుకొని కాదు మొత్తం సూప్ కూడా నాకినాం మొత్తం అయ్యో భగవంతా నీకు నిన్ను నన్నంటే నేనేం చేయాలి ఇక ఏం చేస్తావు కడుపు నిండా కళ్ళు తాగినాక
ఆకలికి సావే చత్తారా. అయ్యో భగవంత, పచ్చడి మెతుకులే కథనే ఆఖరికు. పచ్చడి మెతుకులు అయితే ఏమైతుంది, ఖమ్మం కుదిరింది పచ్చడి కూడా. ఆ ముక్కలే చికెన్ ముక్కలు అనుకోని నేను ఆఖరికి పచ్చడి మెతుకులే గతి చేసిగా నాకు. కమ్మ ఉంటది అని చెప్తలేనా, తిను కమ్మ ఉంటది. సరే పటు ఏదో ఒకటి మనసు ఉండాలి కానీ చికెన్ ముక్కే కావన్నా, మామిడికాయ ముక్క కూడా బంగారం వాళ్ళని కనబడుతుంది. మరి అట్టేటప్పుడు మీరు కూడా మనసు పెట్టుకొని చికెన్ పక్కన పెట్టి మామిడికాయ ముక్కలు తింటే అయిపోవు కదా. నేనేమైనా తిందామని కూర్చొని ఓ చికెను చికెను అని ఆడట పని నేనేం తినలే, పాపం పొరగాళ్ళు ఆశపడ్డారని పెట్టినా. సరే పట్టు, ఇక నీతో నొల్లి పెడితే కాదు. ఏది కాదు ఇక. ఓకే మంచిది మంచిది, పో చాలు పో.